హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏపీ ప్రజలకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. డిసెంబర్ 5న ప్రతి మహిళా ఖాతాలో కూడా 56,255 అయితే మనకి వేయడం జరుగుతుంది. అలాగే ఈ తుఫాను నివర్ తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే ఈ తుఫాను వల్ల బాధితులయ్యారో వాళ్ళందరికీ కూడా రూ. 500 అయితే ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన స్టేట్ గవర్నమెంట్ అయితే. దాని గురించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూస్ఫుల్ అవుతుందని ఖచ్చితంగా షేర్ చేయడం అయితే కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే మన ఏపీ గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికైతే ఉచితంగా అయితే రూ. 500 అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇస్తున్నారంటే రీసెంట్గా నివార్ తుఫాన్కి సంబంధించిన నష్టపరిహారం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఈ అమౌంట్ని అయితే వెంటనే అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే నిన్న నిధులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నివార్ తుఫాన్కి సంబంధించి ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూ. 500 తప్పున ఆర్థిక సహాయం అయితే మనకి స్టేట్ గవర్నమెంట్ అయితే చేయనుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ అయితే అన్ని జిల్లాలకైతే రావు ఫ్రెండ్స్. ఈ అమౌంట్ అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఏ జిల్లాలు అయితే ఈ తుఫానుకి బాధితులై ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, అందులో ఉన్న కొన్ని జిల్లాలు ఏంటంటే కృష్ణా, గుంటూరు, సో గోదావరి జిల్లాలు, ఇవన్నీ జిల్లాలు కూడా దీనికి సంబంధించిన అమౌంట్ అయితే పొందుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ అమౌంట్ ఎవరు తెస్తారు ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ అమౌంట్ అయితే మన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు తీసుకొచ్చి ఈ అమౌంట్ని అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ అమౌంట్ని అయితే వాళ్ళ చేతికైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే షెల్టర్లో ఉన్నారు, ఇప్పుడు లోతు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్, షెల్టర్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు అయితే చేసుకోవాల్సిన లేదు. డైరెక్ట్గా ఈ అమౌంట్ అయితే మీకైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సో ఈ అమౌంట్ అయితే మీకు కన్ఫర్మ్గా అయితే అందుతుంది ఫ్రెండ్స్. సో ఇంకెవరికి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే రేపటి నుంచి అయితే మనకి గ్రామ వార్డు వాలంటీర్ వాళ్ళే డైరెక్ట్గా తీసుకొచ్చి మనకైతే అమౌంట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, సెకండ్ అప్డేట్కి వస్తే వైఎస్ఆర్ చేనేతకు సంబంధించి మనకి 56,250 అయితే లోన్ రూపంలో అయితే మహిళలకైతే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. అదైతే డిసెంబర్ 10న డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో అయితే ఈ అమౌంట్ అయితే పడుతుంది. ఎవరైతే వ్యాపారం చేస్తారని లోన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ అమౌంట్ అయితే వేయనుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మొన్న మనకి ఆగస్ట్ మంత్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో, ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు వాలంటీర్కి సచివాలయంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం మీకు 56,250 అయితే మీకు లోన్ రూపంలో మీకు ఆ పర్టికులర్ బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ అయితే మీకు చెయ్యొత్తి అమౌంట్ పడిందో ఆ బ్యాంక్ నుంచో మీకు లోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ లోన్ వచ్చిన అమౌంట్ని అయితే మీరు ఏ బిజినెస్కి వాడుతున్నారో ఏదనేది మీరు అక్కడ డీటెయిల్గా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆ బిజినెస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మీరు తీసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది బ్యాంకుకి మీరు సబ్మిట్ చేస్తే సో మీకు అమౌంట్ అయితే ఇస్తారు. ఆ అమౌంట్ని ఎలా కట్టాలి ఏంటి అనేది మీకు బ్యాంక్ వాళ్ళు అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే తన సొంత కాల్లో నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరైతే వెళ్ళి ఆ 56,250 అయితే లోన్ అయితే మీరు వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీరైతే ఆ అమౌంట్ని అయితే వెంటనే వెళ్ళి తీసుకోండి. అది డిసెంబర్ 10న అయితే మనకి ఖాతాలో అయితే వేస్తారు. అంతకుముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేదు అంటే ఫస్ట్ టైం మీకు చెయ్యొత్తి అమౌంట్ అయితే పడితే మీరు ఈ బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ అమౌంట్తో అయితే మీరు సొంతంగా అయితే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఈ అమౌంట్ తీసుకుంటారో
వాళ్ళు ఎవరైతే వడ్డీ రెగ్యులర్గా కడతారో ఆ వడ్డీకి ఏంటంటే వీళ్ళు మాఫీ కూడా చేస్తారు ఫ్రెండ్స్. చేయడంతో పాటు ఈ అమౌంట్‌కి మళ్ళీ మనకి రూ. 56,250 ఎవరైతే ఇన్ టైమ్‌లో కట్టేస్తారో మళ్ళీ వాళ్ళకి అదే అమౌంట్‌నైతే మళ్ళీ మనకు లోన్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఎలిజిబుల్ అయ్యి మీ సొంత కాలంలో నిలబడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది మాత్రం వేగవంతం చేసుకోండి. డిసెంబర్ 10న ఈ అమౌంట్‌ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ తేజ. యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్, సైనింగ్ అప్.